తెలంగాణలో జరిగిన ఒక డిబేట్లో ఏదైతే కొలిగుబుల్ గారు చేశారో ఆ కామెంట్ల మీద అసలు ఆ కామెంట్స్ని ఎలా చూడొచ్చు అంటారు? దాని గురించి ఇప్పుడు ఏర్పడిన కేసుని ఎలా చూడాలంటారు? ముఖ్యంగా చూస్తే సిఐడి వాళ్ళు హైదరాబాద్ వెళ్ళి ఆయనకి నోటీసులు ఇచ్చి తీసుకొచ్చిన పరిస్థితి కూడా చూసాము. అసలు ఎలా చూడాలంటారు ఈ సంఘటన? ఈరోజు మీరు కనుక చూసుకుంటే రామ్ గోపాల్ వర్మ చేస్తున్నటువంటి ఏ సినిమా అయినా సరే చాలా వివాదాస్పదమైన సినిమాలు. అంటే పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ, చంద్రబాబు గారి గురించి కానీ, లోకేష్ గారి గురించి కానీ అతను లేనివి ఉన్నట్టుగా తీయడం వల్లే ఈ వివాదానికి దారి తీసిందండి. వెలుగుపూడి శ్రీనివాస్ గారు సమాజంలో ఏదైనా చీడ ఉంటే దాన్ని తొలగిస్తేనే సమాజం బాగుపడుతుంది, లేదంటే సమాజం నిర్వీర్యం అయిపోతుందని మాట్లాడిన మాటల్ని సమాజంలో బాధ్యత గల ప్రతి పౌరుడు సమర్థిస్తున్నాడు. నేను కూడా దానిలో భాగంగా సమర్థిస్తున్నాను. అయితే రామ్ గోపాల్ వర్మ తలకి ₹1 కోటి ప్రకటించడం అనే అంశంపై ఆయనకి నోటీసులు ఇవ్వడానికి ఇంటికి వెళ్ళినప్పుడు భార్యా పిల్లల్ని భయాందోళన గురి చేసిన ఆంధ్ర సిఐడి పోలీసులకి ఒకటే ప్రశ్నిస్తున్నాం. రామ్ గోపాల్ వర్మ కనుక నిజాలు చూపించే డైరెక్టర్ అయితే ఆయన తలపైన ₹1 కోటి ప్రకటించాల్సిన అవసరం ఏమొచ్చేది? మరి ఆ రోజు బాబాయ్ గుండెపోటు ఎలా వచ్చిందో, భారతీ గారి తండ్రి గారు ఎలా చనిపోయారో, మరి కోడికత్తి సీనుకి మరి ఈ రోజు వరకు బెయిల్ ఎందుకు రావట్లేదో, 10 ఏళ్ల నుంచి జగన్ గారు బయట ఎలా ఉన్నారు, ఇవన్నీ కూడా ఆ సినిమాలో పొందుపరిచుంటే ఈరోజు ఈ సమస్యలన్నీ వచ్చేవి కాదు. ముఖ్యంగా గుంటూరులో బోరుగడ్డ నీళ్ళని ఒక రౌడీ షీటర్ ఉన్నాడు. ఆ రౌడీ షీటర్ బహిరంగంగా పవన్ కళ్యాణ్ గారి కుమార్తెను రేప్ చేస్తా అన్నాడు. గంట టైం ఇస్తే చంద్రబాబు గారిని లేపేస్తా అన్నాడు. మరి సిఐడి అధికారుల్ని నేను ఒకటే ప్రశ్నిస్తున్నా, మీకు ఇలాంటి అంశాలు కనిపించవా? కళ్ళుండి కూడా పని చేయవా? చెవులుండి కూడా వినిపించవా అని అడుగుతున్నాం. ఒకటే గుర్తుపెట్టుకోండి, మరి అధికారం శాశ్వతం కాదు. 3 నెలల తర్వాత మీరు మళ్ళా తెలుగుదేశం పార్టీ అధికారులకి సైల్యూట్ చేయాల్సిన రోజు రెడీగా ఉంది. కాబట్టి మీరు న్యాయాన్ని, చట్టాన్ని సవ్యంగా నడిపిస్తే ఎవరికి ఇబ్బంది ఉండదు. ఖచ్చితంగా రామ్ గోపాల్ వర్మని కానీ, బోరుగడ్డ అనిల్ లాంటి వ్యక్తుల్ని కానీ అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాం.